హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30%తో మధ్యంతర భృతి మరియు 3 డిఏలు అప్రాక్సిమేట్లీ 7.28% డిఏలు విడుదల. దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 30% మధ్యంతర భృతి ఎప్పుడు ఇస్తారు? 3 డీఏలైతే పెండింగ్‌లో ఉన్నాయి. వీటి త అలాగే గతంలో మరియు ఇప్పటి డీఏల తాలూకా బకాయిలు లక్షలలో అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఉద్యోగికి దాదాపు 3-4 లాక్స్ వరకు రావాల్సి ఉంటుంది. మరి వీటిని ఎప్పుడు జమ చేస్తారు? రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర గడిచినప్పటికీ ఉద్యోగులకు ఒక్క డీఏ తప్ప మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యంగా 30% మధ్యంతర భృతి, కొత్త పీఆర్సీ ఇప్పటి వరకు నెరవేర్చలేదనేది ఉద్యోగుల ప్రధాన ఆవేదన. జీతాల పరిస్థితి ఆలస్యమైన అందుతున్నాయి. వాస్తవానికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత 2, 3 నెలలుగా కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా 1వ తేదీన కాకపోయినా ప్రతి నెల 7వ లేదా 8వ తేదీ లోపల జీతాలైతే క్లియర్ చేస్తున్నారు అని ఉద్యోగులే చెబుతున్నారు. మరి ఇది కొంతవరకు ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ పెండింగ్ బకాయిలు. సో, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు 3 డీఏలు. ఉద్యోగులు చెల్లించాల్సిన బకాయిల పరిస్థితి ఏమిటి? 2024 జనవరి డీఏ ప్రకటించారు గతంలో. అంటే రీసెంట్‌గా. 2024 జూలై డీఏ పెండింగ్‌లో ఉంది. 2025 జనవరి డీఏ పెండింగ్‌లో ఉంది. 2025 జూలై డీఏ పెండింగ్‌లో ఉంది. 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఈ 3 డీఏలు కలిపి దాదాపుగా 7.28% వరకు ఉంటాయనైతే అంచనా. ఇవన్నీ కూడా ప్రభుత్వం క్లియర్ చేయాల్సి ఉంది. ఇకపోతే 30% మధ్యంతర భృతి, ఐఆర్ మరియు కొత్త పీఆర్సీ హామీలు ఏమయ్యాయి? మేనిఫెస్టోలో ప్రభుత్వం ప్రధానంగా ప్రకటించిన హామీలలో 30% మధ్యంతర భృతి, ఐఆర్. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో సైతం ప్రకటించారు. అలాగే కొత్త పీఆర్సీ వచ్చేలోగా 30% ఐఆర్ ఇస్తామని మంచి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో కూడినటువంటి కొత్త పీఆర్సీని అమలు చేస్తామనైతే కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఆహ్, హామీలో హామీ ఇచ్చి కూడా ఇప్పటివరకు మధ్యంతర భృతి ఐఆర్‌కి సంబంధించి గానీ, కొత్త పీఆర్సీకి సంబంధించి కానీ ఎటువంటి ప్రకటన చేయటం లేదు. సంవత్సరంన్నర దాటిపోతున్నా. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలు తీవ్ర నిరాశతో అయితే ఉన్నాయి. పీఆర్సీ ఆలస్యం ఎప్పుడు వస్తుందో భగవంతుడికే తెలియాలి. సో, ఇటీవల సీఎం గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే పీఆర్సీ గురించి ఆలోచిస్తామని చెప్పారు. అయితే పీఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకోసారి ఇవ్వాల్సిన హక్కు లాంటిది. సో, దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికే 2023 జూలై నుండి అమలవ్వాల్సిన 12వ పీఆర్సీ ఇప్పుడు 2025 నవంబర్ నడుస్తున్నప్పటికీ ప్రకటించలేదు. అంటే దాదాపు 2.5 సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది. ఇంకా 2.5 సంవత్సరాలు గడిస్తే మరో కొత్త పీఆర్సీ కూడా వస్తుంది. అంటే ప్రభుత్వం ఇప్పటికీ పీఆర్సీ కమిటీని కూడా నియమించలేదని. ఇంకా ఆలోచన ఎంతవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. పీఆర్సీ కమిటీ నియమించాలి. సో, కమిటీ గరిష్టంగా ఒక సంవత్సరం కాలం తీసుకుంటుంది. తర్వాత పీఆర్సీ నివేదికను పరిశీలించి ఇంప్లిమెంట్ చేయడానికి మరొక 6 నెలలు సమయం పడుతుంది. అంటే ఇంకొక 1½ ఇయర్ పడుతుంది. ఇప్పుడు గనుక పీఆర్సీ కమిషన్ నియమిస్తే. అంటే టోటల్‌గా 4 ఇయర్స్ అనేది పీఆర్సీ ఆలస్యం అవుతుంది. సో, పీఆర్సీ 4 ఇయర్స్ ఆలస్యం అవుతుంది. ఇంకా ఇప్పుడు ప్రకటించితే కానీ ఇంకా ప్రకటించలేదు. సో, కాబట్టి నెక్స్ట్ పీఆర్సీ అనేది దగ్గరకొస్తుందని చెప్పొచ్చు. సో, మరి కమిటీ నివేదిక వేసేది ఎప్పుడు? ఆ కమిటీ పీఆర్సీ నివేదికను సిద్ధం చేసేది ఎప్పుడు? ఆ నివేదికను ఏపీ ప్రభుత్వం అమలు చేసేది ఎప్పుడు? ఇవన్నీ చూసుకుంటూ పోతే పీఆర్సీ ఇప్పట్లో ఉండేలా లేదనే ఉద్యోగుల అభిప్రాయం. ఉద్యోగుల డిమాండ్లు, బకాయిలు, ఐఆర్ మరియు సకాలంలో డీఏలు. పీఆర్సీ మాటేమో గానీ కనీసం ప్రతి 6 నెలలకోసారి ఇవ్వాల్సిన డీఏ క్రమం తప్పకుండా ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీఆర్సీ వచ్చేలోగా 30% మధ్యంతర భృతిని 2023 జూలై నుండి వర్తించేలాగా ఎరియర్స్‌తో సహా ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను కూడా క్లియర్ చేసి, ప్రభుత్వ ఉద్యోగ వర్గాలకు, పెన్షనర్లకు అందరికీ కూడా వారి యొక్క ప్రయోజనాలు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. సో, వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడు లభిస్తుందనేది మరి వేచి చూడాలి.